ఈ చిన్న వీడియోని పూర్తిగా చూస్తే ఇవాళ జరగబోయే ఢిల్లీ వర్సెస్ ముంబై వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంతకుముందు నెక్ టు నెక్ వీళ్ళిద్దరు ఎన్నిసార్లు తలబడ్డారు అండ్ ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది, ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, ఎవరి దగ్గర మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు అండ్ పిచ్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది, పిచ్ డీటెయిల్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లుప్తంగా మీకు చెప్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోని మొత్తం చూడండి. లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి ఇంతకుముందు జరిగిన నెక్ టు నెక్ ఆధిపత్యం ఒకసారి ఎవరికి ఉంది అనేది చూస్తే మాత్రం మొత్తం మీద 37 మ్యాచెస్ ఇప్పటి వరకు జరిగాయి. అందులో ముంబై ఇండియన్సే ఎక్కువగా డామినేట్ చేసింది. 21 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది అవుట్ ఆఫ్ 37. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 16 మ్యాచెసే గెలిచింది. సో అలా అని చెప్పేసి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇక్కడ ఒక ఎడ్జ్ ఉందన్నమాట. అదేంటంటే ఢిల్లీ స్టేడియంలో ఇప్పుడు జరగబోతున్న మ్యాచ్ ఢిల్లీ స్టేడియంలో జరుగుతుంది. సో అక్కడ మాత్రం ఢిల్లీకే కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది. డామినేషన్ ఢిల్లీదే ఉంది. అక్కడ 7 మ్యాచ్లు ఢిల్లీ గెలిస్తే ముంబై ఇండియన్స్ వచ్చేసి 6 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నా కూడా ఒక్క మ్యాచ్ ఎక్కువ ఉందన్నమాట. ఎలా చూసుకున్నా కూడా ఢిల్లీ కూడా ఇప్పుడేం తక్కువ ఫామ్లో లేదు. మొన్న జరిగిన ఎల్ఎస్జీ మ్యాచ్లో కూడా వాళ్ళు ఏంటనేది కూడా ప్రూవ్ చేశారు కాబట్టి సో వాళ్ళ దగ్గర కూడా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. మరి ముంబై ఇండియన్స్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. సో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కనుక చూసుకుంటే మాత్రం లాస్ట్ టైం జరిగిన మ్యాచ్లో మొత్తానికైతే 43 బాల్స్లో 81 రన్ చేశాడనమాట రియాన్ రికల్టన్. మొత్తానికైతే 8 సిక్సర్లతోని విధ్వంసం చూపించాడు. సో రియాన్ రికల్టన్ అనేది చాలా ఇంపార్టెంట్ వికెట్ ఇప్పుడు వీళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి. అండ్ అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ, వింటేజ్ రోహిత్ శర్మని మనందరం విట్నెస్ చేసాం. ఈసారి అదేంటో పాత బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చాలా కొత్తగా ఆడుతూ ఉన్నారు. విరాట్ కోహ్లీ అటు ఆర్సీబీలో కానివ్వండి అండ్ అట్ ది సేమ్ టైం మన రోహిత్ శర్మ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. సో 38 బాల్లో 78 రన్స్ చేశారనమాట. సో 6 4లు 6 6లతోని విరుచకబడ్డాడు. సో T20లో తాను ఇంకా ఉంది, తన మ్యాజిక్ అనేది ప్రూవ్ చేశారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా 8 బాల్స్లో 16 రన్ చేశారనమాట. సో ఫిట్నెస్ తిరిగి వచ్చి మంచి టచ్లో ఉన్నాడు. సో ఇది కొంచెం స్కోర్ తక్కువ అనిపించినప్పటికి కూడా దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఇట్. వచ్చిన ఆ టైంలో మిడిల్ ఆర్డర్స్లో ఆ టైంలో వచ్చినప్పుడు అలానే బ్యాటింగ్ కంటిన్యూ చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్కోర్ని రీచ్ అవ్వరు అనమాట. సో ఇక్కడ ఎలా చూసుకున్నా కూడా వీళ్ళ ముగ్గురు కలిసి చాలా ఇంపార్టెంట్ స్కోర్ క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నారు ఢిల్లీకి. అండ్ ముంబై బౌలింగ్ దళం కూడా చూసుకుంటే మాత్రం కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. షార్దుల్ ఠాకూర్ 3 వికెట్ తీశాడు. కీలకమైన సమయంలో బ్రేక్స్ వేస్తాడనమాట. సో మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు షార్దుల్ ఠాకూర్. మంచి ఫిట్నెస్ పరంగా బాగానే ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకోటి జస్ప్రీత్ బుమ్రా ఇంతవరకు వికెట్స్ అయితే అంతగా రాకపోయినా కూడా ఎకానమీ మాత్రం బాగా చూస్తారు, రన్స్ మాత్రం ఎక్కువ ఇవ్వడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే రన్స్ రావో అప్పుడు ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్లోనే చాలామంది వికెట్స్ కోల్పోతూ ఉంటారు కాబట్టి సో అది కూడా ఒక పాజిటివ్ థింగే వీళ్ళకి. సో బౌలర్లు గత మ్యాచ్లో ఎక్కువ పరుగులు ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోల్కతా నైట్ రైడర్స్కి కొంచెం ఎక్కువ రన్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ కొంచెం స్కోర్ అనేది 200+ దాటింది. ఆబ్వియస్లీ వాంకటే అక్కడ ఆడినప్పుడు కూడా కొంచెం లైక్ స్టేడియం అనేది కొంచెం బ్యాటింగ్కి అనుకూలించినప్పటికి కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇంతగానో స్కోర్ వస్తే మాత్రం కొంచెం కష్టమే. అండ్ ఒత్తిడిలో పోరాటం ఢిల్లీ మిడిల్ ఆర్డర్ అద్భుతం అని చెప్పి అంటూ ఉన్నారు. సమీర్ రిజ్వీ కూడా చాలా చక్కగా ఆడాడు. 47 బాల్స్లో 70 నాట్అవుట్గా ఉన్నాడనమాట. సో నిజం చెప్పాలంటే ఓడిపోతారనుకున్న మ్యాచ్ని సమీర్ రిజ్వీనే అప్పుడు ఆ లాస్ట్ టైం గెలిపించాడు వీళ్ళని. సో సమీర్ రిజ్వీ ప్రస్తుతానికి మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క నిలకడగా ఉన్నాడు మన వన్ అండ్ ఓన్లీ ట్రిస్టన్ స్టబ్స్ కూడా. 39 రన్ చేశాడు, నాట్అవుట్ కూడా 32 బాల్స్లో. సో నిలకడగాడి రిజ్వీకి సహకారం అందించాడనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే పార్ట్నర్షిప్ చేశారో 119 పార్ట్నర్షిప్, అది చాలా ఇంపార్టెంట్. 26కే 4 వికెట్స్ కోల్పోయి ఇంకా వీళ్ళ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో వీళ్ళిద్దరు కలిసి చేసిన ఏదైతే అన్బీటబుల్ పార్ట్నర్షిప్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో మిడిల్ ఆర్డర్లో వీళ్ళు వచ్చి మంచి పార్ట్నర్షిప్ని జోడిస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ అయినా కూడా ఇబ్బందే. సో ఎలా చూసుకున్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఢిల్లీలో చాలా మంచి బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. ఢిల్లీ బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుందనమాట. ఒక పక్క ఫేస్ అట్ ది సేమ్ టైం స్పిన్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. లుంగి అంగడి 3 వికెట్ తీశాడు, లక్నోని దెబ్బతీసిన పేస్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ టీ నటరాజన్ కూడా 3 వికెట్లు తీశాడనమాట. ఖచ్చితమైన యార్కర్ లేయడంలో దిట్ట. నిజం చెప్పాలంటే లాస్ట్ టైం ఐపీఎల్ కన్నా కూడా ఈసారి ఐపీఎల్లో ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫామ్తో తిరిగి వచ్చాడు, మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ కుల్దీప్ యాదవ్ వచ్చేసి 2 వికెట్స్ తీశాడు. మిడిల్ ఓవర్లలో ఆధిపత్యం. నిజం చెప్పాలంటే ఒకనొక దశలో వికెట్ల వేట కొంచెం ఇబ్బంది అవుతున్న టైంలో కుల్దీప్ యాదవ్ వచ్చి మంచి మ్యాజిక్ చేశాడని చెప్పి అనుకోవాలన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నా కూడా ఢిల్లీ బౌలింగ్ కొంచెం చాలా కట్టుదిట్టంగానే ఉంది, మంచి స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. అండ్ అరుణ్ జైట్లీ స్టేడియం గురించి మాట్లాడుకోవాలి, పిచ్ ఇంకా వ్యూహాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే
పిచ్ చూసుకుంటే ఇది చిన్న గ్రౌండ్ అనమాట. సో బౌండరీస్ చాలా త్వరగా వస్తాయి ఇక్కడ. సో ఎలా చూసుకున్నా కూడా బ్యాట్స్మెన్ హార్డ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి అటు ముంబైలో ఇటు ఢిల్లీలో ఖచ్చితంగా స్కోర్ అనేది 200 దాటుతుంది. కానీ 200 అనేది ఇక్కడ సరిపోదు, దానికన్నా ఎక్కువనే ఉండాలి. మ్యాచ్ వచ్చేసి మధ్యాహ్నం 3:30 జరుగుతుంది కాబట్టి ఇక్కడ డ్యూ ప్రభావం అనేది ఉండదు. సో 3:30 మ్యాచ్ ఈవినింగ్ వరకు అయిపోతుంది కాబట్టి మ్యాచ్. సో ఈజీగానే అక్కడ డ్యూ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి స్కోర్ బాగానే వస్తుంది. అండ్ బౌలర్స్ కూడా మంచి పట్టు దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ పిచ్ కొంచెం బాగానే అనుకూలంగానే ఉంది. సో టాస్ గెలిచిన జట్టు ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించాలనే చూస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరు టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ గెలుపును సాధించే 2 కీలకమైన బలహీనతలు కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. ఓపెనింగ్ సమస్య ఉంది ఢిల్లీకి. పదుమ్ నిశంక గత మ్యాచ్లో 1 రన్ మాత్రమే చేసి విఫలమయ్యాడు, ఫెయిల్ అయిపోయాడు. అతను ఫామ్లోకి రావడం ఢిల్లీకి ఇప్పుడు చాలా అవసరం. అండ్ ఇంకొకటి వచ్చేసి ముంబైకి వచ్చేసి పరుగుల నియంత్రణ అనేది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ వాళ్ళు టైమ్లీ వికెట్లు తీస్తున్నా కూడా రన్స్ అనేది విపరీతంగా ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 40, 50, 60 రన్స్ ఇస్తున్నారు కాబట్టి సో అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం లైన్ అండ్ లెంత్ ప్రాపర్గా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి కనుక చేయగలిగితే తప్పకుండా ముంబై గెలిచే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు మ్యాటర్ అయితే అర్థమైపోయింది కదా. రీసెంట్గా చూసుకున్న కొన్ని కొన్ని పోల్స్ కూడా చూసుకుంటే ముఖ్యంగా గూగుల్ అండ్ ఇంకా బయట వేరే పోల్స్ చూసుకున్నా అండ్ అట్ ది సేమ్ టైం మన స్పోర్ట్స్ 99 టీవీలో మనం పెట్టిన పోస్ట్కి కూడా కొంచెం ఎవరు ఎక్కువ ఆడే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది అని అడిగితే ఎక్కువ శాతం ముంబై ఇండియన్స్కే చెప్తున్నారు. సో గూగుల్ అండ్ బయట అంతా కొన్ని పోస్ట్ చూసుకుంటే ముంబై ఇండియన్స్కి 62% గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు, ఢిల్లీ క్యాపిటల్కి 38% గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. అండ్ మన స్పోర్ట్స్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్లో అడిగిన పోస్ట్కి గాను వచ్చిన రిజల్ట్స్ కూడా ముంబైకే 70% ఓటేశారు అండ్ 30% మాత్రమే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి ఓటేశారు. కానీ ప్రస్తుతానికి అది ఫేవరెట్ టీమ్స్ అనుకొని చేసి ఉండొచ్చు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తక్కువ అంచనా వేయలేము. అందులో రెడ్ సాయిల్ పిచ్ మీద వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఎలా ఆడతారు అనేది కూడా మనం ఇప్పుడు వేచి చూడాలన్నమాట. సో తప్పకుండా దెర్ ఈజ్ అన్ ఎడ్జ్ వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూశాక? మరి ఇప్పుడు ముంబై గెలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఉందా? ఢిల్లీ కూడా ఎక్కడ అంత వీక్గా అయితే కనిపించట్లేదు. సో మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.